ఎలాంటి మైదా వాడకుండా పూరీలు అయితే చేశాను. హెల్తీగా ఉండే పూరీలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పూరి, పెసరపప్పుతో పూరి అండి. ఇవైతే టేస్ట్ మటుకు అద్దరిపోతుంది, అంత బాగుండే పూరి. అలానే బొంబాయి చట్నీ చేశానండి. ఆయిలే లేకుండా ఉండే పూరి అండి ఇదైతే. టేస్టీగా, చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పూరి, అలానే బొంబాయి చట్నీ. చూసారా, ఆయిల్ అసలు కనిపిస్తుందా? తక్కువ ఆయిల్తో చేసుకునే హెల్తీగా ఉండే పూరి అండి. ఇదైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి. మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ వ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇవాళ వీడియో ఏంటంటే పెసరపప్పుతో పూరి అండి. ఇన్స్టెంట్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. రోజు ఒకే రకం పూరి తిని బోర్ కొట్టిండొచ్చు, ఒకసారి ఇలా కూడా చేసి పెట్టండి. ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. లేట్ ఎందుకు, పదండి వెళ్దాం ప్రాసెస్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే ఈ గ్రీన్ పెసరపప్పుతో మనము పూరి అయితే చేస్తున్నాము. అవైతే ఏమేమి కావాలో అయితే చూసేద్దాము. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే గ్రీన్ పెసరపప్పుతో పూరి అండి. ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో అనేది చూసేద్దాము. ఒక హాఫ్ కప్పు పెసరపప్పు అండి ఇది. అలానే ఒక కప్పు గోధుమ పిండి, కొద్దిగా జీలకర్ర, సాల్ట్, అలానే బొంబాయి చట్నీ చేసుకోవడానికి ఒక 2 ఆలు, ఒక 4 ఆనియన్ అండి, ఒక టమాటో, ఒక 4 పచ్చిమిర్చి. ఇంతే అండి. చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ పెసరపప్పుని గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, పిండి కలుపుకోవడానికి ఒక బౌల్ ఇక్కడ ఇలాంటివి తీసుకోవాలి. అలానే మనం మిక్సీ పట్టుకున్న ఈ పెసరపప్పును వేసుకోవాలి. అలానే గోధుమ పిండి అండి, ఒక కప్పు తీసుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకోవాలి. అలానే రుచికి సరిపడా సాల్ట్, జీలకర్ర, కొద్దిగా జీలకర్ర వేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడ ఇవి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా అయితే చేసుకుంటే పూరీలు అనేవి నీట్గా వస్తాయండి. ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి. మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ మనకి ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చేసేసుకోవచ్చు. చూసారా, ఇలా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఇలా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము పిండి అయితే సాఫ్ట్గా తడుపుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మనం చపాతీ పిండి ఎలా తడుపుతామో అలా ఈ పిండిని అయితే ఇలా చేసుకోవాలి సాఫ్ట్గా. చూసారా, ఫ్రెండ్స్, పిండిని అయితే ఇలా తడిపేసుకోవాలి. ఇక్కడ ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చామంటే పిండి అయితే బాగా నానుతుంది. పూరీలు అనేవి చాలా బాగా వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, పిండి అయితే ఇలా తడిపేసుకున్నాం కదా. ఇప్పుడు అయితే ఇలా వచ్చేసి ఒక 5 మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, పళ్ళ చేసుకోవడానికి అయితే ఆనియన్స్ ఇలా కట్ చేసుకోవాలి. అలానే క్యారెట్ ఇలా చిన్నగా తరుక్కోవాలండి. పచ్చిమిర్చి, ఆలుగడ్డ, అలానే ఇక్కడ బఠానీ, టమోటో. ముందుగా ఒక ప్యాన్ అయితే పెట్టుకొని ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలండి. 2 చిట్టీలు అయితే పడుతుంది. ఇక్కడ ఆయిల్ అయితే వేడయ్యాక ఇందులో కొద్దిగా శనగపప్పు, అలానే ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఎండుమిర్చి వేసి బాగా చూడండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు అన్నీ వేసేసి చూడండి. ఇందులో ఫస్ట్ అయితే క్యారెట్, చిన్నగా తరుగుకున్న క్యారెట్, ఆలు, ఫస్ట్ అయితే ఈ పచ్చిమిర్చి మొత్తం అన్నీ కొద్దిగా మగ్గాక ఆనియన్ వేసుకుంటే సరిపోతుంది. మొత్తం ఇవైతే వేసుకోవాలి. అలానే బఠానీ కూడా వేసుకోవాలండి. ఇవి కొద్దిగా మగ్గాక ఆనియన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం ఇలా ఫ్రై చేసుకోవాలండి.
టేస్ట్ మటుకు అద్దరిపోతుంది. పూరీలోకి చాలా బాగుంటుందండి. ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసాం కదా. చూడండి ఇలా మగ్గాక ఇందులోనే టమాటో కూడా వేసుకోవాలి. చూడండి ఇలా మగ్గాక ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఇవి బాగా మగ్గాలండి. ఈ ఆనియన్స్ కూడా మగ్గితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చూడండి కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకొని కొద్దిగా మూత పెట్టేసామంటే బాగా మగ్గుతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇందులో కొద్దిగా శనగపిండి, కొద్దిగా వాటర్ అయితే వేసి మొత్తం కలిపేసుకోవాలి. ఈ ఆనియన్ అయితే మగ్గేలోపు మనం ఇది చేసుకున్నామంటే సరిపోతుంది. మామూలు చిన్న బండి మీద అమ్ముతారు కదండి, హోటల్లో ఇలానే చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు, అలానే ఆరోగ్యంగా ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ అయితే ఇలా బాగా మగ్గింది కదా. ఇప్పుడు ఇందులో పసుపు అలానే శనగపిండి వాటర్ వేసుకోవాలి. చూడండి ఒక స్పూన్ అంతా పసుపు అయితే పడుతుంది. చూడండి ఇక్కడ పసుపు అయితే వేసేస్తున్నాం కదా. ఇలా పసుపు వేసాక ముందే కలిపి పెట్టుకున్న ఈ శనగపిండి వాటర్ కూడా వేసేసుకోండి. చూడండి ఇప్పుడైతే ఆ వాటర్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ శనగపిండి వాటర్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. పల్లె అనేది రుచి అనేది చాలా బాగుంటుంది. ఇలా కొద్దిసేపు ఉడికించుకోవాలి. చూడండి పల్లె అయితే రెడీ అయింది. ఇప్పుడైతే దీన్ని ఉడకనివ్వాలి. కొద్దిగా చిన్న మంట మీద పెట్టేసి ఇక్కడ ఆయిల్ అయితే బయటికి వచ్చే వరకు కొద్దిగా పెట్టాలండి. పల్లె అయితే రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఇలా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ పూరి పిండి అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పిండిని అయితే చిన్న ముద్దలుగా తీసేసుకొని చపాతీ పిండిలా ఉంది కదా, ఇక్కడ పూరీలు అయితే చేసుకోవడమే. ఇన్స్టెంట్గా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇలా చేసుకొని తిన్నారంటే చూసారా, ఎప్పుడు గోధుమ పిండితోనే కాకుండా ఇలా అప్పుడప్పుడు పెసరపప్పుతో కానీ ఇలా చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి పూరీల కోసం అయితే కళాయి అయితే పెట్టాను. ఇందులో ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఇలా ఆయిల్ అయితే వేసుకున్నాము కదా. ఇప్పుడు కొద్దిసేపు ఇది వేడవ్వనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చిన్న ఉండలుగా చేసుకోవాలి. రౌండ్గా చేసుకొని మనము పూరీలా చేసేసుకోవడమే. చూడండి ఇవైతే నేనైతే పొడి పిండితో తిక్కుతున్నాను. మీకు కావాలంటే ఆయిల్తో కూడా తిక్కేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలా రౌండ్గా అయితే చేసేసుకోవడం. పూరీలండి పెసరపప్పుతో పూరి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి. చూసారా ఇలా రౌండ్గా చేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా 5 పూరీలు అయితే తిక్కానండి. చూసారా ఎంత రౌండ్గా ఉన్నాయో. ఇప్పుడు ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, ఇలా పూరీలు అయితే ఇక్కడ ఆయిల్లో వేసేసి చూసారా మామూలు పూరీలాగా అయితే మనకు సేమ్ అలానే పూరీలానే ఉంది. చూసారా ఎలా పొంగుతుందో. చూసారా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పెసరపప్పుతో పూరి రెడీ. చూడండి ఫ్రెండ్స్, పెసరపప్పుతో పూరి అయితే రెడీ అయిపోయింది. మిగతావన్నీ కూడా ఇలానే చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా పూరీలు అయితే ఇలా ఫ్రై చేసుకోండి. ఇంతే అండి, పూరి బొంబాయి చట్నీ అయితే రెడీ. లేట్ ఎందుకు, సర్వింగ్ ప్లేట్లో పెట్టేసి కుమ్మేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా పూరీలు అయితే చేసేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే పెసరపప్పుతో పూరి అయితే రెడీ. పూరి అలానే బొంబాయి చట్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉండే బొంబాయి చట్నీ పూరి అయితే రెడీ.
చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉన్నాయా అండి? మీకు కూడా అలానే ఉందా? ఇక్కడ టేస్టీగా ఉండే పూరి బొంబాయి చట్నీ అయితే రెడీ. చూసారా, చాలా అంటే చాలా బాగుండే పూరీలండి ఇవైతే. ఇక్కడైతే చూసారా, చూసారా, చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పూరి బొంబాయి చట్నీ అయితే రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ వ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.